ఆ తర్వాత చాలామంది ఈ కులాల మీద వాళ్ళు చేయడం జరిగింది. నష్కల్లో 1991లో ఆ దళిత కళారూపాల మీద మనం సెమినార్ పెట్టాము. ఆ సెమినార్కి 4 యూనివర్సిటీలు డిపార్ట్మెంట్స్ అండ్ వీడియో సెంటర్స్ కూడా వచ్చి అవి డాక్యుమెంట్ కూడా చేశారు. మనము ఇదంతా జరుగుతున్న సందర్భంలో సార్ సెమినార్కు వాటికి వీటికి పిలుస్తున్నారు. పిలిచినప్పుడు నేను పోయి ఓవరాల్గా పేపర్ చదవాలి కదా. చదువుతుంటే కొంతమంది ఇండియన్సే దాని పట్ల ఆసక్తిగా చూపించలేదు. కానీ ఫారినర్స్ ఇంటర్నేషనల్ సెమినార్స్లో సెమినార్ అయిన తర్వాత క్వశ్చన్స్ అడిగి మళ్ళీ ఒక 2 గంటలు మాట్లాడేవాళ్ళు. అంటే ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు, మాకేమన్నా చూపిస్తారా మీరు, మేము రేపు వస్తాము అంటే, ఏంటబ్బా బాబు హైదరాబాద్ నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే 3 బస్సులు వెళ్ళాలి. నేను నెక్స్ట్ టైం ఇప్పుడు అర్థమైంది నాకే, ఒక కెమెరా కొనాలి, వాళ్ళ దగ్గర కొన్ని డక్కలివాడి దగ్గర జాంబ పురాణము మన రాతప్రతి ఉంది, తాళపత్ర గ్రంథం ఉంది అంటే నమ్మరు కదా. ఇది ఒకటి తీసుకుపో బాబు, నీకు మళ్ళీ తెచ్చిస్తా అని తీసుకుపోయి ఇచ్చేవాడిని. అట్లా వాళ్ళు నమ్మకం, ఇక నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. అట్లా వాళ్ళ దగ్గర కొంతమంది అన్నారు, ఆ ముసాయన చనిపోయాడు, వాళ్ళది ఉంది, ఒకటి తీసుకుపోండి. అది ఒక్కటిని నేను ఒక 10 సెమినార్స్లో చూపించి, మా గురువు గారు రామరాజు గారు ఆయన వీళ్ళు నిరక్షరాస్యులు అని అన్నారు. అయినా కానీ ఆయన శిష్యుడిగా నేను ఆయన ఒపీనియన్ ఆయన మార్చుకున్నాడు చేసిన దానివల్ల. ఎందుకంటే ఫ్యాక్ట్గా సార్, ఫ్యాక్ట్ని ఎవరం కాదనలేము. రెండవది, వాళ్ళ మౌఖిక కథనాలు చూస్తుంటే మనము చాలా అద్భుత చిత్రాలు, సినిమాలు కూడా చూసేవాళ్ళం కదా. అట్లాంటి చందమామ కథలు అట్లాంటివి మనకి కొన్ని లిటరేచర్లో కొన్ని కనిపిస్తాయి. వాటన్నింటికంటే మానవుడిని అది వింటే ఒక గొప్ప మనిషిగా తయారయ్యేవాడు, గొప్ప ఇమాజినేషన్ ఉండేది, గొప్ప క్రియేటివిటీ వచ్చేది. దానివల్ల ఎన్నో అవుట్పుట్స్, ఆ తర్వాత బై ప్రోడక్ట్స్ సాహిత్యానికి అందినవి. సామెతలనండి, జాతీయాలనండి, భాష అనండి, సంకేత భాష అనండి, సాహిత్య సంగీతాల సమ్మేళన భాష అనండి, ఇట్లా మనకి కొత్త కొత్త సర్ఫేస్ కావడం మొత్తం ఇండియాలో ఉన్నాయి. కానీ ఇది తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాకతీయులు వీరశైవులు. ఆ వీరశైవ మతాన్ని ప్రచారం చేయడానికి ఆ కర్ణాటక నుంచి ఇక్కడ మహారాష్ట్ర వరకు 3 రాష్ట్రాలు ఒక్కటై ఒక మంచి ప్రాజెక్ట్ ఉంటే 3 రాష్ట్రాలు కలిసి చేస్తారు. మీకు మీరే చెప్తా. వాళ్ళు వీళ్ళని తయారు చేశారు, ఉపకులాలను స్ప్రెడ్ చేయటానికి, శైవాన్ని స్ప్రెడ్ చేయడానికి, ప్రచారం చేయడానికి. ఆ ప్రచారానికి విచిత్రంగా మరి సంగీత వాద్యాలను కూడా తయారు చేశారండి. సంగీత వాద్యాలు తయారైతే పర్వాలేదు, ఆ పాడే విధానం కూడా సపరేట్. ఏ కులానికి ఆ కులానికి సపరేట్ ఒక రిథం. ఆ రిథం వేరే వాడు కాపీ కొట్టద్దు. అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా డిఫరెంట్. అది ఇంకోటి. దాంట్లో 4 రకాలు, అది తంత్రి వాద్యాలే, చర్మవాద్యాలు, ఘనవాద్యాలు, ఇట్లా రకరకాల వాద్యాలు. ఆ వాద్యాలు వేరు, వాటి రిథం వేరు, వాటి వాదన వేరు, వాటి తయారీ వేరు. దానికి మళ్ళీ ఒక కథ, ఎందుకు ఇది ఏర్పాటు చేసినామని. అంటే అవి వాటిని ఇవాళటి దృష్టితో కాదు, ఆనాటి దృష్టితో మనం చూడగలిగితే వాటి నుంచి మనం నేర్చుకుంటాం. ఇవాళటి దృష్టిలో నుంచి, ఆధునికత దృష్టిలో నుంచి వాటిని చూస్తే అవి పనికిరానివి. సమాజానికి విద్య అక్షరాస్యత కాదు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కాదు, వేరే విద్య కావాలి. అదేంటంటే సమాజాన్ని అర్థం చేసుకునే విద్య. ఇప్పుడు మనకి సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసి అలాంటి విజ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఈ ఉపకులాలకి సురవరానికి ఉన్న సంబంధం
చెప్పండి. ఆయన పుస్తకం చదువుతూ ఉంటే మహబూబ్ నగర్లో ఒక సంచార జాతి ఉన్నది. వాళ్ళు ఈ తంత్రి వాద్యాన్ని పాడుతూ కొన్ని హిస్టారికల్ సాంగ్స్ పాడారు, చారిత్రక గేయ గాథలు పాడారు అని అన్నాడు. ఆ ఒక్క 2-3 వాక్యాలను తీసుకొని ఏంటి అయి ఉంటుంది అని పరిశోధన మొదలుపెట్టా. ఆ పరిశోధనలో మేము 3 సార్లు పోతే కూడా ఎక్కడ మాకు ఎవరూ చెప్పలే. ఆ తర్వాత మేము బస్సు ఎక్కి వెనక్కి వస్తుంటే వాళ్ళు అన్నారు, ఈ శారదగాళ్ళది కనిపించిందా సార్ మీకు అని. వాళ్ళెవరు? అది మన కిన్నెర వాళ్ళు కనిపించిందా అన్నాడు. అదెవరు? నేను శారదల పేరు విన్నాను, కలుసుకున్నాం, కానీ ఈ కిన్నెరలని నేను చూడలేదు అన్న. లేదు సార్, ఇప్పుడు వీళ్ళు మన మహబూబ్ నగర్ పోతుంటే ముందు వస్తుంది సార్, అది జడ్చర్ల బస్ స్టేషన్ ముందట ఉన్న గుడిసెలోకి పోండి సార్ అన్నాడు వాడు. మళ్ళీ పోయి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ కొన్ని బట్టలు అవి ఇంటి నుంచి తీసుకొని వెంటనే వెళ్ళాం. వెళితే ఒక్కొక్కడు తాగి అలా పడుకొని ఉన్నారు. ఆ గుడిసెకు పైన మాత్రం ఇట్లా ఇట్లా పెట్టాడు కిన్నెర. అది మళ్ళా అప్పటికి కొన్ని చూశాను కదా, అది చూడగానే ఇక దొరికినారు. ఇక ఆ రాత్రి నేను మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాం. ఏకే ప్రభాకర్ అని మిత్రుడు, ఆయన మా టీంలో పనిచేసేవాడు. అప్పుడు ఎప్పుడూ టీం తోటి పోతాను. నేను చెప్పింది నేను ఒక్కడిని కాదు. నేను తప్పు చేయొచ్చు, తప్పు మాట్లాడవచ్చు, ఏదైనా ఊరి పేరు, గోత్రం పేరు మెమరీలో రాంగ్ అది కావచ్చు. కాబట్టి ఆయనకు చెప్తాను, ఇవి నేను గుర్తుపెట్టుకోలేను, ఎందుకంటే నేను ఆలోచించాలి అని. అట్లా మా టీం ఉంటుంది. అప్పుడు 3 ఇండ్ల గుడిసెలకపోతే ఇవి ఉన్నాయి. వాళ్ళు లేచి సాయంత్రం 6:30-7 లేచారు. లేచి మళ్ళీ తాగాలి అంటే వాళ్ళకి ఏం లేదు కదా సార్. పాడి వినిపించి శ్రమ నడిచి 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 అక్కడికి వస్తారు. ఎటన్నా పోతే దూరంగా అటే వెళ్ళిపోతారు. వాళ్ళతో మాట్లాడాలి. వాళ్లతో కూడా ఈ రోజు వరకు మా కుటుంబ స్నేహితులుగానే ఉన్నారు. వాళ్ళ ముత్తాత, తాత, తండ్రి, ఇప్పుడు కొడుకు. ఇవన్నీ పోగా మళ్ళీ మాకు ఇప్పుడు అదే మొన్న పద్మశ్రీ వచ్చిన ఆయన అది కిన్నెర వాయిద్యమే కదా, అదే అదోటి పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా వేశారు. అది 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 పాపులర్ అయింది. అది పాపులర్ అయింది. అయితే ఇది గోండులలో ఉంది, చెంచులలో ఉంది, కానీ అక్కడి నుంచి అక్కడ చెంచుల్లో మాయమై కిందికి వచ్చింది. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫుడ్ గ్యాదరర్సే కదా సార్. కాబట్టి వాళ్ళు దీన్ని కాపాడుకోలేకపోయారు. ఒకటి, సొరకాయలు బుర్రలు కావాలి. ఆ సొరకాయలు చెట్టు మీద ఉన్నప్పుడే కోతులు తెంపేస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ కిన్నెర వాద్యము ఒక పెద్ద బండరాయి మీద ఆ చెంచు జులపాలు పెంచి ఇట్లా వాయిస్తూ ఉంటే తన్మయత్వం అయిపోతున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఫర్లాంగుల దూరంలో. అప్పుడు అతని భార్య కూరగాయలు కోస్తుంది. ఆ తన్మయత్వంలో తన శిశువునే కూరగాయ అనుకొని కోసిందట. అంటే అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర కనబడట్లేదు. అంటే ప్రతి దానికి రీజన్ ఉంది. ఎంత రీజన్ సార్ అది. అదే దానికి వాడు చెప్పాడు, మాకు ముందు అది నరాలు ఉండేవి సార్, జంతువుల నరాలు. అవి కాకుండా ఆ తర్వాత స్త్రీల వెంట్రుకలతోటి మేము తంత్రులుగా చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు తీగ వచ్చింది. ఒకటి మర్చిపోయినాం, ఇప్పుడు మనం సంగీతం గురించి మాట్లాడాము, వాళ్ళ పెయింటింగ్స్ గురించి కూడా చెప్పాలి. పెయింటింగ్స్ మేజర్ ఇష్యూ కదా వాళ్ళ దాంట్లో. ఉపకులాలకు 12 కులాలకు చేరియాల వాళ్ళు పటాలు అంటే 10 గజాలు, 8 గజాలు, 7 గజాలు స్క్రోల్ ఇట్లా చుట్టుతారు జాగ్రత్త కోసం. వీళ్ళ దగ్గరికి వచ్చి జాంబ పురాణము ఆ కథ చెప్తారు. అతను బొమ్మలు వేస్తుంటాడు. ఈ బొమ్మ ఇక్కడ కాదు, ఇక్కడ రావాలి అని వాళ్ళు మారుస్తూ. పెర్ఫార్మర్, సింగర్
కమ్యూనిటీ అతను ఆర్టిస్ట్తో కూర్చొని ఒక అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేస్తారు. ఇక్కడి నుంచి మన ప్రకాశం నుంచి అది మన బందర్, అక్కడికి వెళ్ళి అక్కడ బందర్ పెయింటర్స్ ఉన్నారు, బందర్ చిత్రకళ, వాళ్లకు ఇవి కాటమరాజు కథలు వాళ్ళే వేస్తారు. అక్కడే పెయింటింగ్ అక్కడనే జరుగుతుంది. పెయింటింగ్ ఉంది, ఇదొక స్కూల్. చేరియాల పెయింటింగ్ స్కూల్ ఒకటి, బందర్ పెయింటింగ్ స్కూల్ ఒకటి. కాదు సార్, ఇక్కడి వాళ్ళే అక్కడికి పోతారు. ఒక 15 రోజులు 20 రోజులు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు వీళ్ళ ఆరోగ్యాలు, అది చెప్పడము మలపడము, మళ్ళీ క్లాత్ తీసుకురావడము తక్కువ పడితే, ఇదంతా వాడు పోగానే ఒక అది గొర్రెనో మేకనో కోసి ప్రారంభం. మళ్ళీ తెచ్చేటప్పుడు ఆ పెయింటింగ్ తెచ్చేటప్పుడు ఓకే, ఊరంతా కలిసి వచ్చేది. దాన్ని వాళ్ళ అత్తగారింటి నుంచి తల్లిగారింటి నుంచి వేసిన వాళ్ళు తల్లిగారి ఇల్లు, అక్కడి నుంచి అత్తగారింటికి వచ్చినంత దీనిగా తీసుకొస్తారు. ఓకే, అది నిజం చెప్పాలంటే దానికి ఒక బొంగులు, వెదురు బొంగులు అది కట్టి దాన్ని యొక్క మడతని అట్లాగే ఉంచి ఇక్కడికి తెచ్చినాక ముడిచేవాళ్ళు, స్క్రోల్గా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ స్క్రోల్ పడిపోయినా అది ఏదైనా నీళ్ళల్లో తాగినా మొత్తం పాడవుతుందని అట్లా చేసేవాళ్ళు. అంటే ఒక అద్భుతమైన మానవ సంబంధాలు. ఎక్కడ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనుకుంటున్నాం, కానీ అక్కడ వేసిన పటము చూపించి ఇక్కడ కథ చెప్తారు. ఇది ఖమ్మంలో ఉంటారు వీళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళు మళ్ళీ మాదిగలు, మాలలు. ఇది చెరియాల స్కూల్ ఒకటి ఉంది, బందర్ స్కూల్ ఒకటి ఉంది. 2 రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని కథలు చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా చేరియాల వాళ్ళ దగ్గర మాస్కులు ఉంటాయి. ఆ మాస్కులు తయారు చేస్తారు. అవి పెట్టుకొని పులి నిజాం ఈ నకాషీ వాళ్ళు అంటారు. వీళ్ళు నక్షా బొమ్మలు తీసేవాళ్ళని నకాషీలు. ఈ బొమ్మలు వేసే వాళ్ళని ప్రేమించేవాడు అద్భుతంగా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పలహారాలు, పళ్ళు, దాని మీద అద్భుతమైన చిత్రము క్లాత్ మీద వేసేవాళ్ళు. ఆ తర్వాత పల్లకీలు, మేనాలు, ఇంటికి కిటికీలకు పెయింటింగ్స్, తెరలు. ఆ తర్వాత ఇట్లా మనం ఇప్పుడు అది ఇట్లా ఇది వేస్తాం కదా సార్, కర్టన్స్, అవి కూడా పెయింటెడే. వాళ్ళ అభిరుచి, వీళ్ళు చాలా గౌరవంగా హుందాగా వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నిలబడి కాదు, కూర్చొని పీటల మీద నవాబు దగ్గర. అందుకే మనకు కర్నూలులో కూడా వీళ్ళు కనిపిస్తారు ఈ నకాషీ చిత్రకళలో. అంటే ఒకనాడు అద్భుతమైన వెలుగు వెలిగి ఇప్పుడు మనము వాటి చివరి దశ చూస్తున్నాము. కానీ కొంతమంది పిల్లలు వచ్చాక వాటిని మోడర్నైజ్ చేస్తున్నారు. కానీ ఓల్డ్ ట్రెడిషనల్ పెయింటింగ్ మాత్రము పోయింది. ఇప్పుడు ఆ స్క్రోల్స్ కోసము మద్రాసు, ఢిల్లీ, కలకత్తా నుంచి, బాంబే నుంచి అవి సేకరించుకొని వీళ్ళకి తక్కువిస్తారు. అదే ఆక్షన్ చేసేసి పెద్ద ఎత్తున పోతూ ఉన్నాయి. దానికి కోట్ల రూపాయలు ఆ వాల్యూ అట్లా ఉంది దానికి. ఇవి ఉన్నాయని తెలిసిన తర్వాత మనము వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు, నకాషీ అంటే మరి చూపించవా, పెద్ద పటం అయితే ఇవ్వరు మనకు. కాబట్టి చిన్నది ఏదైనా వేసినావా అంటే, సార్ వాళ్లకు రుమాళ్ళు ఇచ్చేవాళ్ళం మేము, ఒక రుమాలు తప్పిపోయింది, మరి అది తీసుకుంటారా అన్నాడు. తీసుకుంటానయా, చూపిస్తా నేను వేరే వాళ్లకు అని తీసుకొని వేరే వాళ్ళకు అంటే ఎంతసేపు ఫోక్లోరిస్టులేమో ఈ స్క్రోల్ పెయింటింగ్ కుల పురాణాలకు సంబంధించినవి ఉన్నాయని అంటారు. మిగతా వాళ్ళేమో ఏదో వాళ్ళు పెయింటర్స్ అంటారు. కానీ వాళ్ళు సమాజానికి కావలసిన
అన్ని రకాలు దేవతా విగ్రహాలు. ఈ పునికి కర్ర పెద్ద చెట్టుది తీసుకొచ్చి ఇది గ్రామ దేవతల బొమ్మలన్నీ వీళ్ళే చేస్తారు. ఎల్లమ్మ, ముత్యాలమ్మ, అది ఇట్లాంటి దేవతలు. అవి 200 ఏళ్ళు ఉంటాయి. ప్రతి ఏడు రంగులు వేస్తారు. కాటమరాజు బొమ్మలు ఉంటాయి. కాటమరాజుది చాలా ఇంపార్టెంట్ ఫోక్లోర్ అది. 56 బొమ్మలు. ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టరు, హిస్టారికల్ క్యారెక్టరు, మామూలుగా కల్పన కాదు. అది అచ్చయింది కదా పుస్తకం. వీళ్ళ దగ్గర నుంచే తీసుకుపోయి తంగిరాల వెంకట సుబ్బారావు గారు అచ్చేశారు. వీళ్ళ దగ్గర ఉన్న తాళపత్రాలే తీసుకుపోయాడు. ఇదండి జైథేర్ తిరుమలరావు గారితో మన ముఖాముఖిలో ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ ఏరియాలో అంతా కలిసి ఒకనాడు ప్రధానంగా ఉన్నటువంటి జానపద కులాలు, ఉపకులాలు, వాళ్ళ స్కిల్స్, బేసికలీ స్కిల్స్, ఓరల్ ట్రెడిషన్లో కథలు చెప్పటం, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా కొన్ని కులాల యొక్క ఫ్యామిలీస్ యొక్క హిస్టరీ ఇట్సెల్ఫ్ వాళ్ళ సొంతంగా ఉంచుకొని తెలియజేసేటటువంటి విధానాలు, ఆ ఉపకులాల్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యం, మ్యూజికల్ నైపుణ్యం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సు, పెయింటింగు, వీటి గురించి డిస్కస్ చేశాము. ఇక రెండో భాగంలో ఆదివాసీల్లో ఇటువంటి కళల గురించి ఇంకోటి ప్రధానమైన విషయం మ్యానుస్క్రిప్ట్స్ ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు వాటి ప్రిజర్వేషను, వాటి గురించి కూడా వారి నుంచి తెలుసుకుందాం. ఎందుకంటే వారు మ్యానుస్క్రిప్ట్స్ సెక్షన్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు. థ్యాంక్ యూ. నమస్కారం తిరుమలరావు గారు.